వాడు దేనికి పనికిరాడు, వాడి గురించి మనం పట్టించుకోవడం అవసరం లేదు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఇది దేని గురించి వచ్చింది? నేను నిఖిల్ గురించి నిఖిల్ సీరియల్స్కి పనికిరాడు అని ఒకళ్ళు పెట్టిన దానికి వీడియో చేశాను. ఆ వీడియో కింద అయితే ఇలా వచ్చింది, కామెంట్ పెట్టేవాడు పనికిరాని వాడు, అందుకే ఇలాంటి కామెంట్లు అయితే పెట్టాడు అని చెప్పి ఆ కామెంట్కి సంబంధించి ఇంకొకళ్ళు కామెంట్ అనేది పెట్టడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు నేను ఈ వీడియో కూడా అందుకే చేస్తున్నాను. ఇక నుంచి నేను చేసే ప్రతి వీడియో కింద కామెంట్ వచ్చింది కదా, ఆ కామెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు కూడా ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్లో మెసేజ్ అయితే చేయండి. ఓవరాల్గా చూసుకుంటే నిఖిల్కి చాలా సపోర్టివ్గానే కామెంట్లు అనేవి వచ్చినాయి, అలాగే ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రతి వీడియోకి ప్రతి కామెంట్కి సంబంధించి వీడియో అనేది నేను చేసి అప్లోడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తే దాని గురించి కూడా మాట్లాడతాను. అలాగే నాకైతే నిఖిల్ ఫేవరెట్ కంటెస్టెంట్ అది చెప్పాను. అయితే దాని గురించి కూడా చాలా వీడియోస్ అనేవి చేశాను. నేను ఆల్రెడీ అందరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకేమనిపిస్తుంది, నేను ఎలాంటి వీడియోలు చేయాలో నాకు తెలుసు కాబట్టి పూర్తి అవగాహనతో నేను అలాంటి వీడియోలు చేస్తాను. అయితే ఇప్పుడు వచ్చిన కామెంట్కి సంబంధించి అది నిఖిల్ అయితే చాలా బెస్ట్. అయితే ఎవరైనా సరే నిఖిల్ ఫ్యాన్స్ కానీ గౌతమ్ ఫ్యాన్స్ కానీ దేనికి సంబంధించిందైనా మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను పూర్తి వీడియో అనేది చేస్తాను. అలాగే చేసిన పూర్తి వీడియో కూడా చాలా అవగాహనతో మంచిగా నీట్గా మాట్లాడుతూ చేస్తాను. అది ఏ టాపిక్ గురించి అయినా మీరు కామెంట్ అనేది చేయండి.